ఈసారి అదేవిధంగా వచ్చేసారి కూడా మాల వేసుకునే వాళ్ళు ఈ మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి. అదేవిధంగా ఇప్పుడు విరమణ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే పక్కా షేర్ చేయండి వీడియో. జై శ్రీరామ్ స్వాములు. నేను ఈరోజు కొండగట్టు విరామణకనైతే వెళ్ళాను. విరామణకి వెళ్తే అక్కడ మేము చేసిన చాలా మిస్టేక్స్ అయితే ఎస్పెషల్లీ మాల టైంలో ఏమేమి మిస్టేక్ చేస్తుర్రు చాలామంది, అది మేము కూడా మిస్టేక్ చేసాం. అవి ఏంటివి అనేది ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా వరకు స్వాములు అయితే విరమణ టైంలోనన్నా లేకుంటే మాల వేసుకునే టైంలోనన్నా కొండగట్టుకు వచ్చి అయితే పక్కా పోతారు. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత గొప్ప అయినటువంటి పుణ్యక్షేత్రం మన కొండగట్టే. మనకి నేను కూడా కొండగట్టుకు వెళ్ళినప్పుడు మాకు తక్కువ మంది ఉన్నట్ల చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిర్రు అక్కడ ఉన్నటువంటి పంతులు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ కొండగట్టుకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్స్ ఏంటివి అనేటివి స్పష్టంగా చెప్పినుండే. విరమణ కంటే ముందే నేను ఎటువంటి యాడ్ చేస్తలేను. వాళ్ళు చెప్పినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. వారు అక్కడనే చెప్పారు, అందరికి అందదో ఇన్ఫర్మేషను. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు పబ్లిష్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ ఏ సాము చేసినా ఫలితం దక్కదు, దానికి ఉత్తా వృద్ధమై అవుతుంది. కొంచెం మీరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మంచిది అని చెప్పారు. మొట్టమొదటి ఇడుముడి. అసలు ఇడుముడి అనేది కొండగట్టుకు అలౌనే లేదట. అసలు ఇప్పటి నుంచి గత 4 సంవత్సరాల నుంచి నేను ఇడుముడి చూస్తున్నా. కొండగట్టుకు హనుమాన్ జయంతికి హనుమాన్ దీక్షకు వచ్చే వాళ్ళు ఇడుముడి పట్టుకొచ్చుకోవడం. అంత ముందుకైతే నేను అంతవరకు అయితే చూడలేదు. ఈ మధ్యలోనే ఇడుముడి అనేది స్టార్ట్ అయింది. అయితే కొండగట్టులోకి అసలు అది అలోనే లేదు. కానీ చాలామంది తీసుకురావడం ద్వారా దానికి సపరేట్ ఒక కేసు పెట్టి అందులోనే వేస్తుర్రట. అది తీసుకొచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకరిని చూసి ఒకరు తీసుకొస్తున్నారు తప్పించి దానివల్ల ఏం యూజ్ ఉంది, అసలు అది ఎందుకు తీసుకొస్తున్నారు అని చాలామంది అడిగారు. అడిగితే మిగతా వాళ్ళు తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చామని వాళ్ళు సమాధానం చెప్పుట్లా. కొండగట్టులో ఇలాంటివి అలో లేవు. నెక్స్ట్ టైం తీసుకొచ్చినా తీసుకురాకుండా ఎటువంటి దానికి ఫలితం అయితే ఎటువంటిది ఉండదు అని చెప్పడం జరిగింది. ఒకటి వాళ్ళ రిక్వెస్టే కాదు, ఇది నా రిక్వెస్ట్. అదేవిధంగా హిందూ సమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ కూడా. ఆలయం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఆలయాన్ని మనము అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చేతుకున్నటువంటి దండలు, అదేవిధంగా మనకు జపమాల చేసుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా అక్కడ విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి కేజీలకు కడుతున్నారు. కట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆలయం అనేది చాలా వరకు అక్కడనే డస్ట్బిన్ లెక్క తయారవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర డ్రెస్సెస్ విప్పి అక్కడనే వేసేస్తారు. ఎందుకోసము అంటే 11 రోజులు లేకుంటే 21 రోజులు లేకుంటే 41 రోజుల పాటు మేము దీక్ష చేస్తాం కదా, దానికి మా అంటు పడుతుందేమో అని అక్కడనే ఇడిచేస్తారట. అక్కడ దీని గురించి కూడా చెప్పారు ఏంటంటే ఎటువంటి అంటు పట్టదు. అక్కడ ఉన్నటువంటి చాలా పవిత్రమైనవి. దాదాపుగా మీరు పవిత్రంగా వేసుకున్నటువంటి డ్రెస్సెస్ అవి పాడేసినా ఏం యూజ్ ఉండదు. అందువలన ఎవరికన్నా మీకు అంతగానం ఉంటే ఎవరికన్నా డ్రెస్సెస్ లేని వాళ్ళకు లేకుంటే ఎవరన్నా రోడ్డు పన్న వాళ్ళకు ఇట్స్ బెస్ట్. ఎందుకోసం అని అంటే అక్కడ ఉన్నటువంటి మీరు ఎంతో కొంత కొట్టి కొంటారు, దాన్ని మనీని ఎందుకు వేస్ట్ చేయడం, ఆ ఫలితం దక్కకుండా పోతుంది. ఉన్న డ్రెస్సెస్ని వట్టిగా పడేసే కన్నా ఎవరికన్నా ఒకరికి దానం చేస్తే ఆ పుణ్యమన్నా మీకు వస్తుందని చెప్పారు. నాకు తెలిసిన వరకు అయితే కొండగట్టులో దాదాపుగా ఎప్పుడు లేనంత జనం ఈసారే ఉన్నారు. హనుమాన్ జయంతి ఓన్లీ మిడ్నైట్ స్టార్ట్ అయిన తర్వాత 12 నుంచి దాదాపుగా మార్నింగ్ 7 వరకు అయితే విపరీతంగా దాదాపుగా లక్షలాది మంది విరమణ చేసుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయినారు. వారందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగనీయలే. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మనం చేసే మిస్టేక్స్ వల్ల ఆలయం అనేది కొంచెం డస్ట్బిన్ టైప్ ఆఫ్ అవుతుంది. కొంచెం మనం కూడా ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా చూసుకుంటే మన ఆలయాల్ని మన సంస్కృతిని బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా. ఇది ఇంకొక నలుగురికి షేర్ చేస్తే మంచిదే. ఎందుకోసం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆలయంలో అయినా కానీ ఆలయాన్ని పవిత్రంగా చూస్తాం. ఆ దేవుడు వెలిచినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతంలోనే మనం అన్నీ చెదారం అక్కడనే వేయడం ద్వారా అది దానికి గౌరవం ఇచ్చినట్టు కాదు. దీనికి సంబంధించిన విషయాలే ఇప్పుడు మన ఆలయ అర్చకులు అయితే మాకు చెప్పారు. ఆ విషయం ఆడియో కూడా పెడతాను మీకు. మన మనసులోకి మన శరీరానికి ఆయన ప్రేమ ఆయన భక్తిని అంటిస్తున్నామని మనం దీక్ష వేస్తున్నాం. దొరుకుకోవడానికి కాదు, వాస్తవం కదా. రాముని ఆంజనేయుని లోపల తీసుకోవడానికి కాదు, లేకపోతే చేతులు దొరుకుకోవడానికి కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పేది మీకోసం. నువ్వు చెప్పాలి, ప్రేమని మనం దర్శనం తీసుకోవాలి. అట్లా మీకు మంచి చెడు చెప్తే ఏం చేయాలి ఏం చేయాలి నీకు అర్థమవుతుంది. అంటే చెప్పగలిగే చెప్తే ఇంకా బాగుంటుంది.
వాస్తవమే కదా మీకు వినబడుతున్న సాంగ్ కొనగట్ల విముడు లేదు భర్తలు ఎక్కడ అక్కడ మరేకండి భర్తలు ఒక దీక్ష తీసుకుంటే ఒక 150-200 రూపాయలు ఒక వస్త్రం జత వస్త్రానికి ఆ వినమంటారు వాళ్ళ 400 రూపాయలు ఖర్చు చేయడం వాళ్ళు ఈ ఖర్చు చేస్తే మాకు సంతోషం కాదు కదా ఖర్చు చేయకు కదా తీసుకున్న సాధన కదా అదే వీడియో నడువు లేని వాళ్ళకి బట్టి ఇంకేం చేయండి ఏదైతే చేస్తామో అది వీడియో సాధన కదా అన్నారు అర్థమైనా అది పద్ధతి మనం ఈ ఆలయాలను ఎంత గౌరవిస్తామో మన అందరికీ తెలుసు. అంతే గౌరవంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా గౌరవించి ఎటువంటి దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆచార్యులకు చెప్పి చేయడం మంచిది. ఇది ఈ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.